బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణంరాజు వైసీపీ ఆఫీసులో జగన్ తో సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్ కి చేరుకున్న రఘురామకృష్ణంరాజు వైసీపీ అధినేతతో భేటీ అయ్యారు. నరసాపురం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న ఆయన ఈ మేరకు జగన్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ కుమార్ లోటస్ పాండ్ నుంచి లైవ్ లో అందిస్తారు. విజయ్ కుమార్. లక్ష్మీ వర్మ, అయితే ఏపీ పాలిటిక్స్ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో హీటెక్కిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే తాజీ మాజాలతో పాటు ప్రధాన సీనియర్ నాయకులు కూడా అటు అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి జంప్ అవుతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మేడ మల్లికార్జున రెడ్డి నుండి నిన్నటి వరకు అవంతి నుండి ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలు అటు టీడీపీలోకి వెళ్తున్నారు. దాని నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన రఘురామకృష్ణంరాజు గత కొన్ని రోజులకు కూడా వైసీపీలో చేరతారు అనే వార్తలు వచ్చాయి. అటకేలకి ఈ రోజు ఖాయమైందని చెప్పుకోవచ్చు. గత కొద్ది నిమిషాల క్రితం లోటస్ పాండ్ లో జగన్ నివాసంలోనే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ఈ కూలంకష చర్చలో కూడా ఇంతకు ముందే కూడా గట్టి ఒప్పందం ఉందనేది చెప్పుకోవచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత నేపథ్యంలో రఘురామకృష్ణంరాజుకి ఈ యొక్క పార్లమెంట్ సీటు నరసాపురం నుండి ఖరారైందన్న నేపథ్యంలో దానిలో భాగంగానే ఈ రోజు వైసీపీలో చేరుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే టీడీపీ నుండి కూడా రఘురామకృష్ణంరాజుకి ఎంపీ సీటుగా ఖరారైనప్పటికీ కూడా టీడీపీని వీడి వైసీపీకి రావడం టీడీపీకి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఎప్పటి నుండి చూస్తున్నట్లయితే అటు రాజకీయ పరిణామాలకి ఈ 2014లో బీజేపీలో అక్కడ సీటు వస్తాయన్న నేపథ్యంలో బీజేపీలో చేరిన రఘురామకృష్ణంరాజు కొద్ది కాల వ్యవధిలోనే టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివిటీగా ఉన్న రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకి ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అక్కడ టీడీపీలో కూడా ప్రధానంగా నరసాపురం ఎంపీ సీటు ఇస్తానన్నప్పటికీ కూడా కాదని ఈరోజు వైసీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కీలక పరిణామంగా వైసీపీ భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో మరికొన్ని నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వైసీపీ వర్గాలు కూడా గతంలో చెబుతున్నట్టుగానే ఈ విధంగా రోజుకొకరు ఈ విధంగా వైసీపీలో చేరుతున్నారు. ఇదే కాదు, దీనికి గట్టి కౌంటర్లుగా కూడా చూసుకున్నట్లయితే అటు గౌరీ కానీ అటు ఆళ్ల కానీ ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. Right. Thank you, Vijay.